వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. నిన్న నైట్ నేను యూఎస్ మార్కెట్స్ని ట్రాక్ చేసినప్పుడు గిఫ్ట్ నిఫ్టీ 450 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపించింది. బట్ ఇప్పుడు నేను ప్రీ మార్కెట్ రికార్డ్ చేయడం కోసం ఐ మీన్ న్యూస్ అప్డేట్స్ని మొత్తం కూడా ట్రాక్ చేస్తుంటే 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది. సో మార్కెట్లో నిన్న నైట్ నుంచి ఏం జరిగింది, ఫస్ట్ వన్ వచ్చేసరికి. సెకండ్ వన్, ఈరోజు కూడా మనం మార్కెట్స్లో క్రాష్ చూస్తామా, ఫ్రైడే యొక్క సైకాలజీ అనేది ఇప్పుడు ప్రెజెంట్ రైట్న మార్కెట్ని ఎఫెక్ట్ చేయదా. ఎందుకంటే ఫ్రైడే ఎలా ఉంటుందంటే లాస్ట్ 4 డేస్ మార్కెట్స్ పడినాయి అనుకోండి, ఫ్రైడే షార్ట్ కవరింగ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. మరి అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఈరోజు మనం చూస్తామా చూడమా. అండ్ సేమ్ టైం వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ ఈరోజు కూడా కొంచెం న్యూట్రల్లో ట్రేడ్ అవుతున్నాయి, అంటే పాజిటివ్ ఏం ట్రేడ్ అవ్వట్లేదు. వాటి గురించి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలైనా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. లాస్ట్ నైట్ డౌ జోన్స్ అయితే 784 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే 1.61. S&P 500 0.57, నాస్డాక్ 0.26% నెగిటివ్గా క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ 2000 అయితే 1.95% అయితే మాత్రం నెగిటివ్లో క్లోజ్ అవ్వడం మనం చూసాం. S&P 500 విక్స్ 12.2% అయితే మాత్రం షార్ట్ అప్ అయింది. విక్స్ వచ్చేసరికి 20 అబౌవ్కి వెళ్ళినట్టయితే మాత్రం మనకి యాజ్ ఆఫ్ నౌ కనపడుతుంది. విక్స్ 20 అబౌవ్ నిన్న కూడా ఉంది అండ్ ఈరోజు కూడా 20 అబౌవ్ ఉంది. యూఎస్లో ఎప్పుడైనా కానీ S&P 500 విక్స్ కానీ 20 అబౌవ్ ఉంటే అది నెగిటివ్ మార్కెట్స్కి లీడ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను నాస్డాక్ ఎందుకు అతి తక్కువ కరెక్షన్ అయింది అని అంటే వన్ అండ్ ఓన్లీ రీజన్, నాస్డాక్కి కొన్ని టెక్ రిలేటెడ్ స్టాక్స్ మేజర్గా మార్వెల్ ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం నాస్డాక్కి ఫాలో అవ్వకుండా న్యూట్రల్గా క్లోజ్ అవ్వడానికి అయితే హెల్ప్ అయింది. కానీ డౌ జోన్స్లో మేజర్గా ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్లో బిగ్ ప్రెజర్ వచ్చింది. ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ చూడండి $84.27కి హిట్ అయింది. క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 79.60కి అయితే మాత్రం హిట్ అయింది. ఒకనొక టైంలో 81కి కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ ఆయిల్ ప్రైజెస్ పైక్ అవుతుండడంలో యూఎస్లోని ఫియర్ అయితే స్టార్ట్ అయింది. అందుకే ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సెల్ ఆఫ్ కనిపించి ఈరోజు డౌ జోన్స్కి 1.6% నెగిటివ్లో క్లోజ్ అవ్వడం అయితే చూసాం. హవెవర్ యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయితే దాని ఫాలోడ్ మార్కెట్స్ కూడా కరెక్షన్ అవుతాయి కాబట్టి యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి, మోర్ దాన్ 1.5%. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కరెంట్లీ నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. నా ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే అంటే డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఎట్లా ఉన్నాయనే దాని గురించి చూసుకుంటే కరెంట్లీ డవ్ ఫ్యూచర్స్ +80లో ట్రేడ్ అవుతుంది, నాస్డాక్ +20లో ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రెజెంట్ రైట్ నో మేజర్ మార్కెట్స్తో అంటే మేజర్ ఇండెక్సెస్తో కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్స్లో పెద్ద రికవరీ రావలేదు కాబట్టి మెయిన్ ఇండెక్స్కే నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్ రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్ ఏంటి, ఇండియన్ మార్కెట్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే 24,829, ఎస్టర్డే 3:30కి మనకి క్లోజ్ అయింది. కరెంట్లీ 24,628 దగ్గర చూపెడుతుంది. అంటే యాజ్ ఆఫ్ నౌ గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే మాత్రం మనకి కనపడుతుంది. ఈ 200 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అసలు ఎందుకు టర్న్ అయ్యింది, నిన్న మనకి లాస్ట్ 1 అవర్లో ర్యాలీ రావడానికి కారణం ఏంటండి, మీ అందరికీ క్లియర్గా చెప్పాను. లాస్ట్ 1 అవర్లోని ఇరాన్ వాళ్ళు వచ్చేసరికి యూఎస్ వాళ్ళతోటి ఇండైరెక్ట్గా మోస్ట్లీ నెగోషియేషన్స్ చేస్తున్నారని, వారు ఆపడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని న్యూస్ వచ్చిందని మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ వన్. సెకండ్ వన్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో యూఎస్ని, యూరోప్ని అలానే యూఎస్ సపోర్టింగ్ కంట్రీస్ మాత్రమే బ్లాక్ చేశాము. సో నెక్స్ట్ ఇండియాకి, చైనాకి అండ్ తైవాన్ లాంటి కంట్రీస్కి అయితే మాత్రం ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళిపోతుంది. మేమైతే మాత్రం ఓన్లీ యూఎస్ షిప్స్కి కనిపిస్తేనే మేము కాల్ చేస్తామని చెప్పామని ఇరాన్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అది కూడా ఇండియన్ మార్కెట్స్కి పాజిటివ్. ఇంకోటి ఏంటంటే ట్రంప్ టారిఫ్స్ పరంగా వచ్చేసరికి యూఎస్ కోర్టులోని సో డౌన్ స్టేట్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అయితే మాత్రం ప్రెజెంట్ రైట్నో ట్రంప్ రీఫండ్ ఇవ్వాలని న్యూస్ అనౌన్స్మెంట్ వచ్చింది. అవి యాక్చువల్గా లాస్ట్ 1 అవర్ మార్కెట్ని లీడ్ చేయడానికి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని నిజంగానే బ్లాక్ చేయలేదని ఈవెన్ ఇక్కడ కూడా మళ్ళీ రిపీటెడ్గా చెప్పారు. యూఎస్ చేస్తున్నది ఎలిగేషన్ అంతా కూడా బేస్లెస్. మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేయలేదు, మేము కేవలం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో యూఎస్కి వెళ్ళే షిప్స్, యూరోప్కి వెళ్ళే షిప్స్ని అయితే మాత్రం పేల్ చేస్తామని చెప్పాము. దానికి వీళ్ళేమో మేము బ్లాక్ చేస్తామని పోర్ట్రే చేస్తున్నారు. మేమైతే బ్లాక్ చేయలేదు, ఇంటర్నేషనల్ లా ప్రకారంగా మేము ఎవ్రీథింగ్ కూడా ఫాలో అవుతామని ఇరాన్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. కానీ ఎందుకు మరి గిఫ్ట్ నిఫ్టీ ఈరోజు గ్యాప్ డౌన్తో చూపెడుతుంది? బికాజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేయకపోతే మనకు ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందండి, గల్ఫ్ కంట్రీస్ నుంచే వస్తుంది. గల్ఫ్ కంట్రీస్ నుంచే వస్తుందని అనుకునేటప్పుడు నిన్న ఇరాన్ వాళ్ళు ఏం చేశారు చూడండి. బెహ్రెయిన్లోని
వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఉంది, దాన్ని కంప్లీట్గా కూల్ చేశారు. ఓకే, ఆల్మోస్ట్ ఆయిల్ రిఫైనరీలో అయితే మాత్రం కంప్లీట్గా కాదు కానీ ఒక 20% అనేది డ్యామేజ్ అయింది, మొత్తం ప్రొడక్షన్ అక్కడ ఆగిపోయింది. ఓకే, నువ్వు ఆయిల్ రిఫైనరీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా ఆ ప్లాంట్స్ని ఫైర్ చేస్తుంటే, మిసైల్స్ చేస్తుంటే ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఆయిల్స్ ఎట్లా ప్రొడ్యూస్ చేసే వర్క్ స్టార్ట్ అవ్వదు కదా. సో ఇది వన్ ఆఫ్ ద నెగిటివ్, అందుకే క్రూడ్ ప్రైస్ పైకి అవుతుంది, ఈవెన్ మన మార్కెట్స్ కూడా నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి. దిస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి వార్ కంటిన్యూ అవుతుంటే డెఫినెట్గా కొంతైనా షార్ట్ టర్మ్లో రియాక్షన్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఈవెన్ ప్రెజెంట్ రైట్ నౌ ఇండియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ సైడ్ అయితే మాత్రం రియాక్ట్ అవుతుంది. ఇది ఎట్లా ఉంటే నేను ట్రంప్ ఇంకొక పాయింట్ కూడా చేశారు, అదేంటంటే మన ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటానని చెప్పింది కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఆయిల్ వస్తుందో లేదో క్లారిటీ రావట్లేదు, కానీ కరెంట్లీ రష్యా మనకి సప్లై చేస్తానన్నది. ఇలాంటి డిఫికల్ట్ టైమ్స్లో రష్యా సప్లై చేసినప్పుడు ట్రంప్ మళ్ళీ టారిఫ్స్ విషయంలో ముందుకు వస్తే మళ్ళీ ట్రంప్ని ఇంకా దీనంగా చూస్తారు. కాబట్టి ట్రంప్ ఏం చేసిందంటే 30 days మీకు టైం ఇస్తున్నాను, 30 రోజుల్లో వార్ ఎండ్ అయిపోతుందండి, సో అంతవరకు మీరు రష్యా ఆయిల్ కొనుక్కోండి బ్యాకప్గా అని చెప్పేసి ఇండియాకి అయితే మాత్రం అలవెన్స్ ఇచ్చారు. బేసిక్గా ఇదైతే పాజిటివ్. ఓకే, బట్ కాకపోతే కరెంట్లీ యాజ్ ఆఫ్ నో క్రూడ్ ప్రైస్ పైకి అవుతుంటే ఇండియన్ మార్కెట్స్ కొంచెం నెగిటివ్గా ఎఫెక్ట్ పడుతుంది, కాబట్టి యాజ్ ఆఫ్ నో మందైతే మాత్రం రియాక్ట్ అవుతుంది. ఇందులో ఇంకో సర్ప్రైజ్ న్యూస్ ఉంది, అదేంటో తెలుసా? నిన్న ట్రంప్ ఇంకో స్టేట్మెంట్ చేసింది ఏంటంటే, సో కొమేనీ వాళ్ళ కొడుకున్నాడు, ఐ థింక్ రెండో కొడుకు అనుకుంటా, అతన్ని ప్రెసిడెంట్ చేద్దాం అనుకుంటున్నారు ఇరాన్కి. ట్రంప్ ఏం చెప్పిండంటే, సో లిటరల్లీ సో అతను ప్రెసిడెంట్ చేయడం నాకైతే మాత్రం ఇష్టం లేదు, సో ప్రెసిడెంట్ చేయడానికి నన్ను ఇన్వాల్వ్ చేస్తే బాగున్నాను, మీరేమో నన్ను ఇన్వాల్వ్ చేయట్లేదు, సో నన్ను ఇన్వాల్వ్ చేస్తే మాత్రం అతన్ని నేను ఎన్నుకోను, ఇప్పటికైనా వారసత్వ రాజకీయాలు ఆపేయండి, సో నేనైతే మాత్రం ప్రెసిడెంట్ రైట్నో వారసత్వ రాజకీయాలని పక్కన పెట్టి సో కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకోవడానికైతే నేనైతే చూస్తాను, అండ్ నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయండి అని చెప్పి ట్రంప్ అయితే చెప్తున్నారు. దీని ప్రకారంగా మనకి ఏమర్థమవుతుంది, రేపు ఎల్లుండి హాలిడే, ఈరోజు మార్కెట్స్ కానీ షార్ట్ కవరింగ్ అయిపోయినాయి అనుకోండి, వార్ ఎండ్ అయ్యేటట్టయితే ఇప్పుడులో సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఇరాన్ వాళ్ళు లొంగిపోండి లేకపోతే చంపేస్తాం, ప్రాణ నష్టం మీకే జరుగుతుందని ట్రంప్ ఈరోజు మార్నింగ్ 4 o'clockకి ఇంటర్వ్యూలో చెప్పిండు, మన ఇండియన్ టైమింగ్ 4 o'clockలో. సో ఇంటర్వ్యూ అంటే ఒక ప్రెస్ మీట్లో మాట్లాడండి తను. సో అంటే ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారని అంటే, మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ బెదిరింపులు ఇచ్చినా కానీ మేమైతే దానికి లొంగిపోయే అవకాశం అయితే మాత్రం ఉండదు, మా సైడ్ నుంచి అయితే మాత్రం యుద్ధం కంటిన్యూ చేస్తామని ఇరాన్ వాళ్ళు స్ట్రిక్ట్గా అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఈ వార్ ఇప్పుడు అప్పుడే ఎండ్ అవ్వదు అనే క్లారిటీ అనేది మార్కెట్స్కి వస్తున్నాయి, కాబట్టి స్టిల్ మళ్ళీ అగైన్ నెగిటివ్ సైడ్ డైరెక్షన్స్కి వెళ్తున్నాయి అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఈరోజు మార్కెట్స్లో మళ్ళీ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటాయా? గుర్తుపెట్టుకోండి, నిన్న పోస్ట్ మార్కెట్లో ఈరోజు ఏదో గ్యాప్ డౌన్ చూపించిందని నేను మాట్లాడట్లేదు, అలానే ఈరోజు ఫుల్ ఫాలో అవుతుంది లేదనేది ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కంటిన్యూస్ బీరిష్ మార్కెట్స్ ఉండేటప్పుడు, న్యూస్ సర్క్యులేట్ అవుతునేటప్పుడు మార్కెట్లో, సో మీరు ఎప్పుడైనా మార్కెట్ 1 day రికవరీ అయితే మాత్రం దాన్ని కంప్లీట్ రికవరీ కింద పరిగణలోకి తీసుకోవద్దు. నేను మీకు చెప్పాను, క్యాండిల్ సైజెస్ కానీ సేమ్ టైం బేస్డ్ ఆన్ క్యాండిల్ సైజెస్ అయినా కానీ, లేకపోతే బేస్డ్ ఆన్ వచ్చేసరికి ప్రైజ్ యాక్షన్ పరంగా చూసుకున్నా అండ్ విక్స్ పరంగా చూసుకున్నా మార్కెట్స్కి ఇంకా ఫేవరబుల్గా రాలేదని. సో అందుకే ఈరోజు వచ్చిన బుల్లిష్ మొమెంటం ఏదైతే ఉందో, అంటే నిన్న వచ్చిన బుల్లిష్ మొమెంటం ఈరోజు వచ్చిన గ్యాప్ డౌన్కి ఎట్లా మూవ్ అవుతుంది అనేది మనం సెపరేట్గా ఇప్పుడు అనాలిసిస్ చేసుకోవాలి. బేసిక్గా ఫ్రైడే అనేది లాస్ట్ 4 days కానీ మార్కెట్ బీరిష్లో ఉంటే ఫ్రైడే షార్ట్ కవరింగ్ అవ్వాలి. ఆల్రెడీ లాస్ట్ 4 days ఆల్మోస్ట్ బీరిష్ షేడే ఉంది. కరెంట్లీ మార్కెట్ చూస్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, ఎక్కడ 24,500 రీజన్స్ దగ్గర ఓపెన్ అయినట్టు చూపెడుతుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 24,580 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. దీని బిలో మార్కెట్ అయితే ప్రెజెంట్ రైట్నో ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎనీథింగ్ దీని బిలో ఇప్పుడు 500 దగ్గర కానీ ఓపెన్ అయితే మాత్రం మేబీ నిఫ్టీ 50 ప్రకారంగా అయితే మాత్రం ఆ 500 బిలో ఉంటే మాత్రం బీరిష్ షేడే చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఎస్టర్డే లో బిలో కానీ మార్కెట్ కానీ హోల్డ్ అయితే ఫస్ట్ 1 hourలో కానీ సంథింగ్ ఏదైనా మార్కెట్ బీరిష్ షేడ్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్టర్డే లో అబోవ్ కానీ మార్కెట్ ఉండడానికి ప్రయత్నిస్తే మాత్రం ఎస్టర్డే హై అండ్ లో ఇన్ బిట్వీన్లో కన్సాలిడేషన్ మూమెంటంలో ఉండిపోతుంది. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 1.5 hour మూమెంటం మారిపోతుంది. సో లెట్స్ ఏ ఈరోజు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి కంప్లీట్ రికవరీ అయిపోయింది అనుకోండి, లాస్ట్ 1.5 hourలో ఫాలో అవుతుంది. ఎందుకో తెలుసా, నెక్స్ట్ 2 days మార్కెట్ హాలిడే. ఈ 2 days టైంలో ఏదైనా జరగచ్చు, కాబట్టి ఎనీ టైం మనం ఫాల్ చూసే అవకాశాలు ఉంటాయి. సో మండే అందుకోసం ఈ 2 days రిస్క్ చేసి వాళ్ళ పొజిషన్స్ని క్యారీ చేయరు పాజిటివ్ సైడ్. అందుకే లాస్ట్ 1.5 hour 2 hours ఫాల్ చూసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. ఇది
నిఫ్టీ 50 పైన అప్డేట్ అయితే మాత్రం. నెక్స్ట్ సెన్సెక్స్ పరంగా చూసుకుంటే సేమ్ సెన్సెక్స్ కూడా నేను చెప్పాలనుకున్నది అదే. లుక్స్ లైక్ సెన్సెక్స్కి ఎస్టర్డేలో 79,200 దాని బిలో కానీ మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా లేదా ఫస్ట్ 1 అవర్లో దాని బిలోకి వచ్చేసినా కానీ మార్కెట్లో ఫర్దర్గా ఫాల్ 78,500 వరకు చూడడానికి ప్రాబబిలిటీ అయితే మాత్రం ఉంటుంది. నా బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి కామన్గా ఒక సపోర్ట్ కనిపించింది నాకు. నేను అంతగా రికవరీ అవ్వలేదు బ్యాంక్ నిఫ్టీ రికవరీ అయ్యేంతలాగా. నేను నిఫ్టీకి రిలయన్స్ సపోర్ట్ చేస్తుంది, అందువల్ల అంత రికవరీ అయింది. బ్యాంక్ నిఫ్టీకి ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ లాంటి కంపెనీస్ పెద్దగా సపోర్ట్ చేయకపోవడంతో బ్యాంక్ నిఫ్టీలో పెద్దగా మొమెంటం రాలేదు. 58,500 బ్యాంక్ నిఫ్టీకి ఇప్పుడు సపోర్ట్ లెవెల్. అండ్ ఎనీథింగ్ ఈ 58,500 సపోర్ట్ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఫాల్ చూసే ఛాన్స్ ఉంది, లేకపోతే ఫాల్ కనిపించకపోవచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది 26,900. ఎనీథింగ్ ఈ 26,900 లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా ఫాల్ కనిపించవచ్చు. బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఫాల్ కనిపించే ప్రాబబిలిటీస్ తక్కువ అనేది నా పర్సనల్ ఒపీనియన్. మేజర్గా ఏవైతే ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఉన్నాయో వాటి నుంచి చూడండి. ఫస్ట్ 1 అవర్స్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఫాల్ అయితే కనపడుతుంది. నా గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా అంటారా? సో గోల్డ్ అయితే మాత్రం ఇక్కడ చూస్తే ప్రెజెంట్ రైట్నో 2% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సిల్వర్ 2.8% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. కరెంట్లీ గోల్డ్ అండ్ సిల్వర్ నెగిటివ్ సైడ్ డిక్లైన్ కనపడుతుంది. దానికి కారణాలు అది అప్డేట్ అయిపోయింది. 0.97% నెగిటివ్, సిల్వర్ ఏమో 1.2% మాత్రమే నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టు మనకైతే కనపడుతుంది. నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ ఈరోజు న్యూట్రల్ విత్ నెగిటివ్గా ఉండొచ్చు అని అనుకుంటున్నా. గోల్డ్ అండ్ సిల్వర్ రియాక్ట్ అవ్వకపోవడానికి రీజన్ డాలర్ ఇప్పటికీ స్ట్రెంత్ అయి ఉంది, దానివల్ల పెద్దగా గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మాత్రం రియాక్ట్ అవ్వట్లేదు. సో మీరు గోల్డ్ అండ్ సిల్వర్లో మన డీమ్యాట్ అకౌంట్స్లో అయితే ఇప్పుడు 9:15కి ఓపెన్ అయిన తర్వాత ట్రేడ్ చేసుకోవడం అవుతుంది. అట్లా కాకుండా మీరు 24/7 గోల్డ్ అండ్ సిల్వర్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే మాత్రం కింద నేను కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసుకుంటే మీరు 24/7 గోల్డ్ అండ్ సిల్వర్లో అయితే మాత్రం యాక్టివ్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఐ హోప్ క్లియర్ కట్గా నేను చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకైతే హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.